మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ వారములో ప్రభు చేసినటువంటి 2 గొప్ప కార్యములను మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ప్రభు చేసినటువంటి ఆ పని ఏంటంటే, తమ యొక్క శిష్యులు వారిలో వారే వివాదం రేపుకున్నారు. ఏంటంటే, మనలో ఎవరు గొప్పవారు అని. అయితే దానికి సమాధానంగా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీలో గొప్పవాడు చిన్నవాని వల్లెను, అధిపతి పరిచారకునిలాగా ఉండాలి అని చెప్పి, గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చున్నవాడా లేదా పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చున్నవాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువని వలె ఉన్నాను అని అంటున్నారు. అనగా తన్ను తాను తగ్గించుకున్నట్టు గురించి ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు. ఎవడైతే గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటాడో వాడు ఎల్లప్పుడూ కూడా తగ్గింపు కలిగినటువంటి స్థితిని, పరిచర్య చేసేటువంటి మనసును వారికి కలిగి ఉండాలి. అలా కాకుండా వారిని వారు హెచ్చించుకున్నట్లయితే వారు తగ్గించబడినటువంటి స్థితిలో ఉంటారు అని ప్రభు సెలవిస్తున్నారు. అని చెప్పి ప్రభు అంటున్నాడు, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువని వలె నేను వచ్చాను అని అంటారు. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ చేయడానికి ఏ విధంగా అయితే వచ్చానో మీరు కూడా అటువంటి మనస్సు కలిగి ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నారు. ఇక రెండవదిగా వారు ఆ భోజన పంక్తిలోనే కూర్చున్నప్పుడు ప్రభు చేసినటువంటి రెండవ పని ఏంటంటే, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి తన యొక్క శిష్యులకు ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఈ రొట్టె దేనికి సాదృశ్యం అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఆయన దానిని విరచటంలో గల ఉద్దేశం ఏంటంటే, మనందరి పాపముల నిమిత్తమై, మనందరి దోషముల నిమిత్తమై ఆయన యొక్క శరీరము కూడా అలాగా విరవబడుతుందని, అది నలగగొట్టబడుతుంది అనేటువంటి సాదృశ్యాన్ని ప్రభువు రొట్టె రూపంలో చూపించారు ప్రియులారా. కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. మనము నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ ఆ రొట్టెను తీసుకుంటున్నప్పుడల్లా మనకు జ్ఞాపకం రావాల్సింది ఆయన శరీరము. అవును కదా, నా దోషాల నిమిత్తమే కదా, నా పాపముల నిమిత్తమే కదా ఆయన శరీరము నలగగొట్టబడింది, విరగగొట్టబడింది అనేటువంటి ఆలోచన కలిగి కృతజ్ఞతా భావముతో, అనగా ప్రభు మనకు కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని కృతజ్ఞతా భావంతో దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఏదో ఇచ్చారు కదా గబా నోట్లో వేసుకొని నవిలేసి రావటం కాదు. కానీ ఆ యొక్క రొట్టెను మనం చూసినప్పుడల్లా ఆయన మన కొరకు చేసినటువంటి పడినటువంటి ఆ యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవదిగా ప్రభు చెప్తున్నటువంటి మాట, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలన కొత్త నిబంధన. అవును, ఆ యొక్క ద్రాక్షారసాన్ని మనం చూచినప్పుడల్లా ప్రభువు మన యొక్క పాపముల నిమిత్తమై తన శరీరంలో చుక్క మాత్రమైన రక్తాన్ని ఉంచుకోకుండా ఆ కార్చినటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్తమే మనలను పరిశుద్ధపరుస్తుందని, ఆ రక్తమే మన దోషక్రియలన్నీ కూడా తీసివేసి ప్రభు ఎదుట మనల్ని పరిశుద్ధమైనటువంటి వారిగా నిలవబెడుతుందనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ రొట్టె ద్రాక్షారసము ద్వారా ప్రభు మనకు బయలుపరుస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆయన మన కొరకు నలగగొట్టబడినటువంటి స్థితి, మన కొరకు కార్చబడినటువంటి రక్తము స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటుంది. మనం దాన్ని తీసుకుంటున్నప్పుడల్లా, అరే ప్రభు నా కొరకే తన యొక్క శరీరాన్ని నలగగొట్టుకున్నాడు కదా, ప్రభు నా కొరకే తన యొక్క రక్తాన్ని చిందించాడు కదా, ఈ నలగగొట్టడము రక్తమును చిందించడం ద్వారానే కదా నా పాపము అనేటువంటి రోగాన్ని తీసివేసి నన్ను పరిశుద్ధిని పరిచి తండ్రి ఎదుట నన్ను నిర్దోషినిగా నిలవబెట్టింది ఈ రక్తమే కదా, ఈ శరీరమే కదా అనేటువంటి జ్ఞాపకము మనం కలిగినటువంటి వారిగా మనం దాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా తీసుకుంటామో మన ప్రతి పాపము కూడా తీసివేయబడుతుంది. మనము నిజముగా దేవుని ఎదుట నిందారహితులుగా మనం ఉండగలం. చాలామంది ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే, వారి యొక్క పాప దోషాలే వారికి అడ్డుగా వస్తున్నాయి. ఇంకా ఈ లోకంలో మేము జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. అయితే యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ కూడా జీవించును. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకున్నటువంటి వారు మాత్రమే ఎల్లప్పుడూ కూడా జీవించేటువంటి ఆధిక్యతను ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి మన ప్రతి పాపము కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నామములో బాప్తీసం పొంది ఈ యొక్క రొట్టె ద్రాక్షారసంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారు మాత్రమే ఎల్లప్పుడూ కూడా జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్యానికి మనం లోబడదాం. ఆ యొక్క రొట్టె ద్రాక్షారసాన్ని అనాలోచితంగా కాకుండా మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆ రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పంపులు పొందుదాం.
అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. రొట్టె ద్రాక్షారసంలో ఉన్నటువంటి నాయన అమూల్యమైనటువంటి విషయాన్ని మీరు బయలుపరిచారు ప్రభా. కాబట్టి మా ప్రతి పాపం అవిధేయత మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొంది మీ రక్షణలో కొనసాగుతూ మీ రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుంటూ నిరంతరము మీరు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నాయన పాపం వైపుకు మేము వెళ్లకుండా మీ వైపు చూస్తూ మీ కృపలో కొనసాగే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.